అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మా భీమవరంలో ఎప్పుడు ఏయో ఒక ఫంక్షన్స్, కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా! మేము వీలైనంత మటుకు అన్నిటికీ కూడా అటెండ్ అవుతామండి. ఒక్కో రోజు ఎక్కువ ఉంటాయి. అలానే ఈ రోజున పెళ్ళిళ్ళు ఎక్కువ ఉన్నాయి. అలానే మేము ఒక కార్యక్రమానికి కూడా అటెండ్ అవ్వాలి. మా మరిది గారు కూడా ఊరు నుంచి వచ్చారు కాబట్టి మా వారు, నేను, మా మరిది గారు ఏ ఫంక్షన్‌లకెళ్ళాలి, ఏ కార్యక్రమాలకెళ్ళాలి అనేది మార్నింగ్ కూర్చొని మాట్లాడుకుంటున్నామండి. ఎందుకంటే మా వారి స్నేహితుల ఫంక్షన్ ఏమో నరసాపురం అని మా భీమవరంకి దగ్గరే అండి. పొరుగురనమాట. అక్కడ ఉన్నది. మధ్యాహ్నం అక్కడికి వెళ్దాము, రాత్రికి పెళ్ళిళ్ళున్నాయి. ఇట్లా మా వారు చెప్తూ ఉంటే నేను మధ్యాహ్నం ఒక కార్యక్రమానికి వెళ్ళాలంటే అది ప్రత్యేకించి మా స్నేహితురాలు కంబాల విజయలక్ష్మి గారి కార్యక్రమం అనమాట అండి. ఆవిడ 75 ఇయర్స్ అనమాట. కానీ మా అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. చాలా కలుపుగోలుగా ఉండి మంచి స్నేహశీల అనమాట అండి. ఆవిడ కార్యక్రమం అనమాట అండి ఈరోజు. నేను కంపల్సరీ ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలన్నమాట అండి. సో నేనేమో మధ్యాహ్నం ఆ కార్యక్రమానికి వెళ్ళటానికి, మా వారేమో నరసాపురం మ్యారేజ్కి వెళ్ళటానికి, నన్ను తీసుకువెళ్ళటమేమో మా మరిది గారి డ్యూటీ అనమాట అండి. ఆయన వచ్చారు కదా ఊరు నుంచి. అట్లానే విజయలక్ష్మి గారి అబ్బాయిను మా మరిది గారు కూడా ఫ్రెండ్స్ అనమాట అండి. అందుకనే మా మరిది గారు నేను ఇక్కడ కార్యక్రమానికి అటెండ్ అవ్వటానికి డిసైడ్ అయ్యామన్నమాట. పొద్దున్నే ఇదొక చర్చ అనమాట అండి. అలానే నాకు కొద్దిగా నీరసంగా ఉంటుంది అని అంటే షుగర్ ఉందేమో, షుగర్ వచ్చేసిందేమో అని భయపడుతూ ఉంటాను. ఎందుకో తెలుసా అండి, ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మనకి కూడా భయంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఏమాత్రం నీరసంగా ఉన్నా సరే, ఏమంటే నాకు షుగర్ వచ్చేసిందా ఏంటి అంటూ ఉంటానన్నమాట. సరే అగారం నుంచి ఈ షుగర్ టెస్టింగ్ మిషన్ తెప్పించాను కదా, మా మరిది వచ్చాడు కదండి, నేను టెస్ట్ చేస్తాను ఉండు అని చెప్పి నాకు టెస్ట్ చేస్తున్నాడు అనమాట అండి. ఇగోండి 120, ఇగో 10 ఎక్కువ ఉన్నది, 110 ఉండాలంట, 120 ఉంది, నాకు 10 ఎక్కువ ఉంది షుగరు అని అంటున్నాను నేను. లేదు అది ఒక 10 అటు ఇటుగా చూపిస్తుంది, అదేం కంగారు పడక్కర్లేదు అని చెప్పి మా మరిది చెప్పిన తర్వాత అప్పుడు అమ్మయ్య అనుకున్నాను అనమాట అండి. మా వారికి కూడా టెస్ట్ చేస్తే నార్మలే ఉన్నదండి. ఇంట్లో ఎవరన్నా షుగర్ పేషెంట్లు ఉంటే కనుక కంపల్సరీ అగారో టెస్టింగ్ మిషన్ తెప్పించుకోండి. పెద్ద కాస్ట్ ఏమీ కాదు, 1000 బిలో ఉంటుందండి. అందులో ఉండే స్ట్రిప్లు, నీడిల్స్ ఉంటాయి చూడండి, వాటి క్వాంటిటీని బట్టి రేటు ఉంటుందన్నమాట. 1000 బిలో ఉంటుంది. ఇలాగా మిషను, దానిలోకి వేసే బ్యాటరీ, అలానే పెన్ను, నీడిల్స్, స్ట్రిప్స్ అన్నీ కలిపి సెట్గా వచ్చేస్తే మీకు ఎవరికైనా కావాలన్నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, తెప్పించుకోండి. యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. హెల్త్ పట్ల కంపల్సరీ జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఈ మధ్య ఎక్కడ విన్నా హెల్త్ ప్రాబ్లమ్సే కదండి. అందుకని అంత వివరంగా చెప్తున్నాను అనమాట. ఫోన్ చేయనా, వేరే ఉన్నాడా? అదే ఎర్లీ స్టేజ్లో ఉంది కదా. ఇంతకుముందు హార్ట్ ఆపరేషన్ అయ్యింది. మోకాళ్ళకి హార్ట్ కదా అయ్యింది. అది అయిపోయింది, తర్వాత మళ్ళీ మోకాళ్ళు. మా వారి స్నేహితులకి క్యాన్సర్ అని ఎర్లీ స్టేజ్లోనే తెలిసిందనమాట అండి. ట్రీట్మెంట్ తీసుకున్నారంట. దాని గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. ఏమండి, హెల్త్ విషయంలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఫుడ్ విషయంలో కూడా మనం కూడా జాగ్రత్తగా ఉండాలండి. అంటే ప్రాబ్లం ఉన్నా లేకపోయినా జాగ్రత్తగా ఉండాలి. అందున మేమైతే మాకు అసలే ఫంక్షన్స్ ఎక్కువండి. ఇక ఫంక్షన్స్కి వెళ్ళాము అంటే అయ్యి ఇయ్యి వెరైటీస్ అన్నీ పడుతూనే ఉంటాయి కదా, అంతో ఇంతో తింటూ ఉంటాము. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అండి. ఎందుకంటే ఇది ఎవరి కోసమో కాదండి, మన కోసం, మన హెల్త్ కోసం మనం జాగ్రత్తగా ఉండాలండి. ఎర్లీ మార్నింగే అంటే ఫాస్టింగ్లో టెస్ట్ చేసుకున్నాము అనమాట. ఆ తర్వాత కాఫీ తాగామండి. నార్మల్ వచ్చేసరికి అందరం కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యామన్నమాట. ఇక ఈరోజు అంతా కూడా బయట తిరిగే పనే ఉన్నదండి. ఇక ఈరోజు ఉదయం పనులన్నీ అయిన తర్వాత మధ్యాహ్నం నేను మా స్నేహితురాలు కంబాల విజయలక్ష్మి గారి కార్యక్రమానికి వెళ్ళాలని చెప్పాను కదండి, అక్కడికి బయలుదేరామన్నమాట. మా మరిది గారు ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ని కలవటానికి బయటికి వెళ్ళిపోయారు. రోడ్డు మించి ఫోన్ చేశారనమాట, నేను వచ్చి రోడ్డు మీద వెయిట్ చేస్తున్నాను రమ్మనమని చెప్పి. మా వారేమో నరసాపురం వెళ్ళారండి ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళారనమాట.
అంటే ఇలా డివైడ్ చేసుకున్నాం అనమాట అండి. ఏమంటే మన ఇంటి నుంచి సందులోంచి స్కూల్ దగ్గరికి వెళ్తుంటే మా ఇంటి దగ్గర వాళ్ళు రొయ్యలు తీసుకున్నారనమాట, పలకరిస్తున్నారు. ఏమంటే చివరికి ఉన్న రొయ్యలన్నీ ఇట్లా ఒకటే వతన కింద మాట్లాడేసుకుంటారు. మా మచిలీపట్నంలో అయితే జట్టీకి మాట్లాడామని అంటారు. అంటే మొత్తం ఆ రొయ్యలన్నిటిని మాట్లాడేసుకుని ఇద్దరో ముగ్గురో నలుగురో కలిపి మాట్లాడేసుకుంటారు. అదిగో చూడండి ఎలా పంచుతుందో, ఆవిడే పంచేస్తుంది. ముగ్గురు కలిపి తీసుకున్నారంట. మొత్తం రొయ్యలు 200 రూపాయలకి తీసుకున్నారంటండి. 3 వాటాలు వేసుకున్నారనమాట. ఇగో పైనుంచి సీతక్క అందరూ మాట్లాడుతూ ఉన్నారనమాట అండి. ఏమంటే మేమందరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము. ఇలా కనిపించినప్పుడల్లా జోకులు వేసి మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట అండి. స్కూల్ ఎదురుగుండా ఇక్కడ కారు పెట్టుకుని ఉన్నారు. ఈ రోడ్డు అంతా వేసేశారు. మనకి రోడ్డు పడిందని చెప్పాను కదండి. ఇగోండి ఎదురుగుండానే స్కూల్ ఉంటుంది. ఈ గాంధీ తాత మన రోడ్డు వంక చూస్తున్నట్లు ఉంటుందన్నమాట అండి. ఆ రోడ్డు అంతా ఇప్పుడు నీట్గా వేసేసేసరికి భలే హ్యాపీగా అనిపిస్తోందండి. ప్రేమ బాబు నేను వెళ్తున్నాము. మా వారేమో వేరే ఇంకో కార్యక్రమం ఉంది, అక్కడికి వెళ్ళారు. నిజానికి మా మరిది ఇంట్లో లేక ఎక్కడికన్నా వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది పడుతూనే ఉన్నానండి. ఎందుకంటే మా వారు ఎప్పుడు చూసినా హ్యాండ్ ఇచ్చేసేస్తూ ఉంటారండి. ఏదన్నా అడిగామనుకోండి, ఈవేళ కార్యక్రమం ఒక వారం రోజుల తర్వాత అయితే అయినట్లు అనమాట. ఆయనకి బయట పెత్తనాలు ఎక్కువ అనమాట అండి. కానీ మా మరిదిని పలానా పని ఉంది బాబు, ఈవేళ పలానా చోటకు వెళ్ళాలి అంటే ఎలాగైనా సరే వీలు చూసుకుని తీసుకెళ్ళి అక్కడ కార్యక్రమం పూర్తి చేసుకుని మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తాడు అనమాట. తను ఉద్యోగరీత్యా తాడేపల్లిలో ఉంటున్నాడు కదండి. కొన్నాళ్ళు అయితే మాకు ఇక తప్పదు ఇలాగా. ఇంకా అట్లా కబుర్లు ఆడుకుంటూ ఉండంగానే ఇదిగోండి కంబాల విజయలక్ష్మి గారు, వారి హస్బెండ్ పేరు కంబాల రామారావు గారు అనమాట అండి. వారి ఇంటికి చేరుకున్నాము. ఇదిగోండి ఈవిడ కంబాల విజయలక్ష్మి గారు. ఎప్పుడు మల్లె పువ్వులాగా ఉండి చక్కని చిరునవ్వుతో చిన్న వయసు వాళ్ళని పెద్ద వయసు వాళ్ళని అందరినీ కూడా చాలా స్నేహభావంతో పలకరిస్తూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట అండి. ఆవిడ్ని చూసి నేను ఎక్కువ ఇన్స్పైర్ అవుతూ ఉండేదాన్ని. ఇలా ఉండాలి, ఎప్పుడు కూడా మల్లె పువ్వులాగా చక్కగా ఉండాలి, మంచిగా మాట్లాడుతూ ఉండాలి, అందరితో స్నేహంగా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా అమ్మని చూసే నేర్చుకున్నానండి నేను. వారు కూడా హెల్త్ బాగానే ఉన్నారండి. జస్ట్ హార్ట్ అటాక్ లాగా అనిపించి స్టెంట్లు వేయిస్తుంటే అది ఫెయిల్ అయ్యి అక్కడే చెన్నై హాస్పిటల్లోనే కాలం చేశారనమాట అండి. అప్పుడు పార్థివదేహం ఉన్నప్పుడు కూడా నేను వెళ్ళి చూసి వచ్చాను. తర్వాత ఈరోజు పెద్ద కార్యక్రమం అనమాట అండి. ఇంటి దగ్గర పలకరించి తర్వాత ఇక్కడ కార్యక్రమం జరిగే చోటుకి వెళ్ళామన్నమాట అండి. ఉంటారా బావగారు? ఉంటే ఉండండి, లేకపోతే అందరం కలిసి వెళ్దాం. ఇక లోపలికి వెళ్ళగానే ఒక స్టేజ్ మీద ఇట్లాగా అరేంజ్ చేసి పెట్టారనమాట అండి. ఇగోండి కంబాల విజయలక్ష్మి గారు, వీరి హస్బెండు కంబాల రామారావు గారు మావుళ్ళమ్మ గుడి చైర్మన్గా కూడా చేశారన్నమాట అండి. భార్యాభర్త ఇద్దరు కూడా చాలా మంచివారు, చాలా స్నేహశీలురండి. అక్కడ పుష్పాలను అమ్మకి సమర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకున్నానండి. ఈలోపే రండి భోంచేతురుగానే అని పిలిచారనమాట. వెంటనే వెళ్ళి అంటే మధ్యలో ఒక చైర్ ఖాళీ ఉంది, గబగబా తీసుకెళ్ళి నన్ను అక్కడ కూర్చోబెట్టారనమాట అండి. అందుకు నేను వెళ్ళటమే భోజనం చేయాల్సి వచ్చింది. ఇంకా ఫ్రెండ్స్ని కూడా అందరినీ కలవలేదన్నమాట అండి. ఇక్కడ భోజనం రోలో కూర్చున్న వాళ్ళు కూడా అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్రెండ్సే అండి. ఏమండి మా సైడ్ భోజనాలంటే ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా, చాలా వెరైటీస్ పెడతారు. అది పెళ్ళిళ్ళు అయినా కార్యక్రమాలైనా ఏదైనా సరే అండి, ఫుడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట అండి. చికెను, మటను, రొయ్య, చేప ఇవి నార్మల్గా ఎప్పుడు ఉండే ఐటమ్సే అయినా కూడా బొమ్మిడాయిల కూర, అట్లానే ఎండు మెత్తళ్ళ ఫ్రై, ఇటువంటి స్పెషల్ వెరైటీస్ అన్నీ కూడా భోజనాల్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటారనమాట అండి. చాలా బాగున్నాయి భోజనాలు. అమ్మ ప్రసాదంగా ఈరోజు ఈ భోజనాలను స్వీకరించామన్నమాట అండి. ఇక నా భోజనం అయిన తర్వాత అప్పుడు మా ఫ్రెండ్స్ నెక్స్ట్ రోలో కనిపించారనమాట అండి. అప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి పలకరించాను. మీరు నా స్నేహితురాళ్ళందరినీ గుర్తుపట్టి ఉంటారండి. వీరందరూ వారి వారి ఉద్యోగాలను నిర్వహించి ఇప్పుడు అనంతరం ఎన్ఆర్వీలు క్లబ్లో మెంబర్స్గా పదవులు రకరకాలు చేస్తూ యాక్టివ్గా ఉంటున్నారన్నమాట అండి. ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలుగా నాకు అనిపిస్తాయండి. ఎందుకంటే ఏదో ఉన్నాము, వండుకున్నాము, తిన్నాము అన్నట్లుగా కాకుండా మనం అందరం అలా యాక్టివ్గా అందరినీ కలుసుకుంటూ ఉండాలి. మనకి నచ్చిన రంగంలో మనం ఏదో ఒక కృషి చేస్తూ ఉండాలండి. అంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళం కాబట్టి నేను ఇలా చెప్తున్నాను.
అదే యంగ్ ఏజ్లో ఉన్న పిల్లలందరూ కూడా ఖాళీగా ఎవ్వరూ ఇంట్లో ఉండొద్దండి. మీ మీ అభిరుచులకి తగినట్లు ఏదో ఒక వ్యాపకాన్ని కల్పించుకుని ఎప్పుడైతే యాక్టివ్గా ఉన్నామో లైఫ్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి. ఆ భోజనాలు అయిన తర్వాత మా మరిది ఎక్కడున్నాడా అని వెతుక్కుంటే అప్పుడు భోంచేస్తున్నాడు అనమాట అండి. ఇక అక్కడ అందరూ తెలిసిన వాళ్ళందరూ పలకరిస్తున్నారు. వీళ్ళందరూ మా భీమవరంలో వెల్ నోన్ పర్సన్స్ అండి. మా వారికి, మా మరిది గారికి స్నేహాలు ఎక్కువ అనమాట. అందరూ ఫ్రెండ్సే అనమాట. అలానే నేను 21 సంవత్సరాలు న్యూస్ చెప్పాను కాబట్టి ఆల్మోస్ట్ వీరందరితోనూ నాకు అంతో ఇంతో పరిచయం ఉండటం వల్ల చాలా ప్రేమగా మాట్లాడతారండి. అందరూ కూడా చాలా అభిమానంగా ఉంటారు. ఇక అక్కడి నుంచి యువతలకొస్తే యువతల వెజిటేరియన్ మీల్స్ కూడా అరేంజ్ చేశారనమాట అండి. అక్కడ మన ఫ్యామిలీ మెంబర్సు, నా ఫ్రెండ్స్ చాలామంది కనిపించారనమాట అండి. అందరూ కూడా ఎంతో ప్రేమగా మాట్లాడారు. అలానే అందరూ ఫోటో కావాలని, సెల్ఫీ తీసుకుంటామని అడిగి ఫొటోస్ తీసుకునేటప్పుడు మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే వీరందరికీ నేను ఎప్పటినుంచో తెలుసండి, లోకల్ వాళ్ళమే అందరమును. కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత మరింకొంచెం వారందరికీ దగ్గర అయినట్లుగా నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట అండి. ఇదేంటండి కార్యక్రమానికి వెళ్ళి అందరూ కూడా ఇలాగా హుషారుగా ఉన్నారు అని ఎవరన్నా అనుకోవచ్చండి. ఏమండి అంత వయసు ఉన్న అమ్మ కూడా, విజయలక్ష్మి అమ్మగారు కూడా చాలా హుషారుగా ఉండేవాళ్ళు. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి అని భావిస్తూ ఉండేవారు అనమాట అండి. ఆవిడ లైఫ్ అంతా కూడా చక్కగా లీడ్ చేసి మల్లెపువ్వులానే వెళ్ళిపోయారు. కాకపోతే ఆవిడ మన మధ్య లేరు అనే బాధ మాత్రం మనకి మనసులో ఉంటుంది కదండి. ఎవరైనా సరే అండి వాళ్ళ లైఫ్ని 100% చక్కగా బ్రతకాలి, అందరి కోసం బతకాలి, అందరినీ ఆనందంగా ఉంచడానికి బతకాలి అనేది మాత్రం మనం మన పెద్దల నుంచి నేర్చుకోవాలండి. ఇక కాలం చేసిన స్త్రీకి చేటల పేరంటం అని కూడా చేస్తారండి. అంటే కార్యక్రమం రోజునే పొద్దున్నే చేస్తారు. నేను చెరువు దగ్గరికి వెళ్ళలేదనమాట. చాటలు ఇచ్చేవాళ్ళు ఇదివరకు, ఇప్పుడైతే రకరకాలుగా ఇస్తున్నారు. వీళ్ళేమో ఇత్తడి పళ్ళెం ఇచ్చారు. అట్లానే సువాసిని ద్రవ్యాలు ఉంటాయి కదండి, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు, కాటుక, బొట్టు, పసుపు తాడు, ఇలాంటివన్నీ కూడా ఒక దానిలో వేసి ఇచ్చారనమాట. ఇలా మీకు కూడా ఉంటుందండి, మీ సైడ్ కూడా చేస్తారా అంటే ఇది కూడా ఒక వేడుకగా చేస్తారన్నమాట అండి. పుణ్యశ్రీగా కాలం చేయటం అనేది అంత మంచి విషయం అనేది మన పెద్దలు చెప్పే విషయం అన్నమాట అండి. మరి మీ సైడ్ ఉంటాయో ఉండవో నాకు తెలియదు, కానీ మావి మాత్రం ఇట్లా ఉంటాయి అన్నమాట అండి. ఇక ఒక గంట సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంతలోకి మా వారు కూడా వచ్చారండి. స్వీట్స్ అవి తెచ్చారు. స్వీట్ బాక్స్ తీసుకుని ఒక పలకరింపు కార్యక్రమానికి వెళ్తున్నాం అన్నమాట అండి. మా వారి స్నేహితులు, మాకు దూరపు బంధువులు, మా ఇంటి అవతలేనండి ఇల్లు, నారాయణమూర్తి గారని ఆయన కాలం చేశారనమాట. వాళ్ళ ఇంటికి పలకరింపుకు వెళ్తున్నాం అనమాట అండి. వీరి పేరు నల్లం నారాయణమూర్తి గారు అనమాట అండి. ఈ మధ్య కాలం చేశారు. మా పెళ్లి ఫోటోల్లో కూడా ఉంటారండి ఈయన. మచిలీపట్నం కూడా మ్యారేజ్కి వచ్చారనమాట. చాలా మంచివారు, ఎంత ప్రేమగా ఉండేవారోనండి. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ మనవడు నన్ను గుర్తుపట్టి పలకరిస్తున్నాడండి. నన్నంట చాలాసార్లు చూశాడంట, యూట్యూబ్లో చూస్తాడంట. వాళ్ళు చెన్నైలో ఉంటారనమాట అండి. నువ్వు నన్ను చూసావా నాన్న? ఎక్కడ చూసావు? యూట్యూబ్. చాలాసార్లు చూసావా? మరి చెప్పు. ఇలా పిల్లలు ఎవరన్నా గుర్తుపట్టి మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఎందుకంటే నా వీడియోసు పిల్లలు పెద్దలు అందరూ స్వీకరిస్తున్నారు అంటే అది ఆనందించే విషయమే కదండి. ఇక వాళ్ళని పలకరించిన తర్వాత ఇంటికి బయలుదేరి వెళ్ళామండి. ఒక గంట రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం బయటకు వెళ్ళే పని ఉన్నదండి. రేపు మా అత్తయ్య గారి సెరమనీ ఉన్నదనమాట. దానికి కావాల్సిన సామాన్లు అవి తెచ్చుకోవాలని. అలానే అన్నదానానికి కట్టడానికి సాయిబాబా గుడికి కూడా వెళ్ళాలని అనుకుంటున్నానండి. అక్కడ అన్నదానానికి కట్టేసేస్తాను అనమాట. మా అత్తమామల కాలం చేసి దరిదాపు 30 ఏళ్ళు కావస్తుందండి. 94లో కాలం చేశారన్నమాట. 12 ఏళ్ల పాటేమో ప్రతి సంవత్సరము పంతులు గారిని పిలిచి స్వయం పాకమని ఇచ్చి కార్యక్రమాలన్నీ ఇంట్లో చేసేవాళ్ళం అనమాట. ఇక 12 ఏళ్ల తర్వాత నుంచి కూడా అవి మానేసామండి. మా అత్తయ్య గారికి మామయ్య గారికి ఎక్కువ ఇష్టమైంది అన్నదానం అనమాట అండి. వారి గురించి నేను రేపు వీడియోలో చెప్తాను. ప్రతి నెల అన్నదానం చేసేవారు అనమాట. అందుకని వారి గుర్తుగా ఈరోజు కూడా బాబా గుడికి వెళ్ళి అన్నదానానికి డబ్బులు కట్టి వచ్చాను అనమాట అండి. వాళ్ళంటే పెద్ద ఎత్తున అన్నదానాలు చేసేవారండి. మనకు అంత ఓపిక వెసులుబాటు లేదు కాబట్టి ఉన్నంతలో వారు చేసిన కార్యక్రమాన్ని మర్చిపోకుండా వాళ్ళ పేరున అన్నదానానికి కట్టి వస్తానన్నమాట.
పోలీస్ స్టేషన్ ఎదురుగుండా ఉండే ఈ సాయిబాబా దేవాలయంలో అండి ప్రతిరోజు అన్నదానం చేస్తారు. అది కూడా చాలా పేదవాళ్ళు, యాచకులు, రిక్షా పుల్లర్స్ ఉంటారు చూడండి, వాళ్ళకి మాత్రమే చేస్తారనమాట. అందుకనే నేను ఎప్పుడన్నా ఏదన్నా పని సంకల్పించుకున్నప్పుడు కానీ, ఏదన్నా కోరిక కోరుకున్నా, ఏదైనా సరే బాబాకి ఇవ్వాలి అని అనుకుంటే అక్కడికి వెళ్ళి అన్నదానానికి కడతాను అనమాట అండి. ఇక బయటికి వస్తే మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటండి బైక్ మీద వెళ్తూ చేయి ఊపుతున్నారనమాట. వారికి కూడా హాయ్ చెప్పి ఇక ఇంటికి బయలుదేరామనమాట అండి. అంటే దారిలో ఆగి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కునే పని ఉన్నదనమాట. ఏమంటే రోడ్లన్నీ కూడా ఎంత రష్గా ఉన్నాయంటే ఈరోజు చాలా పెద్ద ముహూర్తం అంటండి. చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయంట. ఇక అలా కావాల్సిన వస్తువులన్నీ తీసుకుని సెంటర్లోంచి వస్తుంటే ఇక్కడ గుర్తుపట్టి ఉంటారండి, మావుళ్ళమ్మ తల్లి దేవాలయం అనమాట. దేవాలయం ముందు నుంచి వెళ్ళాం. గుడిలోకి వెళ్ళలేదులేండి, ఆగలేదులేండి. బయట నుంచే ఆ తల్లిని తలుచుకున్నాను. అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది మావుళ్ళమ్మ తల్లిని దర్శించుకుని వస్తున్నామండి మీ ఇంటికి అని చెప్తే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. చాలా సత్యంగల తల్లి అండి ఓయ్. ఇక అలా ఆగుతూ ఆగుతూ పనులన్నీ చూసుకుని వస్తూ ఉంటే రోడ్లన్నీ రష్గా ఉన్నాయి అన్నమాట అండి. కొంతేమో ముహూర్తం, పెద్ద ముహూర్తం అని చెప్పి అదొక రష్. అలానే కొన్ని సెంటర్లోనేమో ఈ హలీం అని అమ్ముతూ ఉంటారు కదా, హలీం సెంటర్లు పెట్టారనమాట. ఈ సెంటర్లో చూడండి ఎంత రష్గా ఉన్నదో. ఈ హలీము చాలా బలవర్ధకమైన ఆహారం అని అంటారు కదండి, మీరు తిన్నారా అండి? నేనైతే ఇప్పటి వరకు తినలేదండి. ఎందుకో కొన్ని మనం అంతే కదా, దానికి పెద్ద కారణమేమీ లేదనుకోండి. కానీ నేనైతే ఇప్పటి వరకు టేస్ట్ చేయలేదండి. మన ఫ్యామిలీలో వాళ్ళు తిన్నారా అండి హలీము? నిజంగా బాగుంటుందా అండి? తినాలంటే పెద్ద విషయమేమీ కాదనుకోండి. కానీ ఎందుకో ఇప్పటి వరకు కొన్ని తినని వాటిల్లో హలీం కూడా ఉన్నదనమాట. చూసారా అండి రోడ్లన్నీ ఏదో పండగ వాతావరణం లాగా ఎలా ఉన్నాయో. ఇదేమో పార్క్ అనమాట అండి. ప్రతి రోజు కూడా ఇట్లానే సందడిగా ఉంటుందన్నమాట. ఇక ఈ పనులన్నీ చూసుకుని ఇంటికి చేరేసరికి కొంచెం లేట్ అయిందనే చెప్పాలండి. మా వారేమో ఎవరికో కొబ్బరికాయలు తీసుకురమ్మనమని చెప్పారంట. ఆ పాప ఏమో కొబ్బరికాయలు తెచ్చి వెయిట్ చేస్తూ ఉంది. ఇక అవి కూడా తీసుకుని అమ్మాయిని పంపించిన తర్వాత ఇక ఇవన్నీ సర్దుకోవటం స్టార్ట్ చేశానండి. మొత్తానికి ఈ రోజంతా తిరుగుతున్నట్లే నాకు అనిపించిందండి. అలానే మా ఊళ్ళో జరిగే రకరకాల కార్యక్రమాలు మీకు చెప్పటం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి. ఈరోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి.